ఇంకో 3 డేస్‌లో అయితే ఐపీఎల్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఈసారి ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజ్ కూడా స్ట్రాంగ్ టీమ్‌తో వస్తున్నారు. అయితే ఈరోజు ఈ వీడియోలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ టీం ఎలా ఉందో తెలుసుకుందాం. లక్నో సూపర్ జెయింట్స్‌లో బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఆల్రౌండర్ కావచ్చు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్‌లో ప్లేయింగ్ లెవెల్‌లో ఎవరు ఉండబోతున్నారు. సో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. లక్నో సూపర్ జెయింట్స్‌లో బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. ఈ టీంలో మెయిన్ బ్యాట్స్మెన్ వచ్చేసి మార్క్రమ్ అని చెప్పొచ్చు. మార్క్రమ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రైక్‌ని రొటేట్ చేయాలంటే మార్క్రమ్ తర్వాతే అని చెప్పాలి. ఇతనైతే సిచ్యుయేషన్‌కి తగ్గట్టు ఆడతాడు. మనం సౌత్ ఆఫ్రికా టీంలో చాలాసార్లు ఇతను చూసే ఉంటాం. చాలాసార్లు ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. సో ఇతనైతే లక్నో టీంలో మెయిన్ బ్యాట్స్‌మెన్ అని చెప్పాలి. అలాగే టీంలో మిచెల్ మార్ష్ ఉన్నాడు. మిచెల్ మార్ష్ అయితే ఓపెనింగ్ చేస్తాడు. ఒకవైపు మార్క్రమ్ వచ్చేసి స్ట్రైక్‌ని రొటేట్ చేస్తాడు. ఇంకోవైపు మిచెల్ మార్ష్ అయితే హిట్టింగ్ చేస్తాడు. సో ఇక్కడైతే మార్క్రమ్ ఇంకా మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మిచెల్ మార్ష్ మాత్రం ఒక్కసారి కొట్టడం స్టార్ట్ చేస్తే అసలు ఆపడు. ఇంకో బ్యాట్స్మెన్ వచ్చేసి రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఈ టీంకి కెప్టెన్ కూడా. లాస్ట్ ఇయర్ అయితే సీజన్ మొత్తం ఫెయిల్ అయిపోయాడు. సో ఈసారైనా కంబ్యాక్ అనేది ఇస్తాడో లేదో చూద్దాం. ఇంకా టీంలో నికోలస్ పురాన్ ఉన్నాడు. వీళ్ళ టీం మొత్తంలో సిచ్యుయేషన్ అనేది ఎలా ఉన్నా కూడా హిట్టింగ్ అనేది చేస్తాడు. ఇతనైతే లక్నో టీంలో ఉన్న ఏకైక హిట్టర్ అని చెప్పాలి. సో ఇక్కడైతే నికోలస్ పురాన్ పైన చాలా హోప్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ టీంలో వికెట్ కీపింగ్ వచ్చేసి జోష్ ఇంగ్లీష్ వేస్తాడు. ఇక్కడైతే జోష్ ఇంగ్లీష్ వచ్చేసి ఎక్కువ మ్యాచ్లు అయితే ఆడాడు. కేవలం కొన్ని మ్యాచ్లు మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. ఇంకా మధ్యలో స్ట్రైక్‌ని రొటేట్ చేయడానికి ఆయుష్ బడోని ఉన్నాడు. ఆయుష్ బడోని అయితే యంగ్ టాలెంట్ అని చెప్పాలి. సో ఇతనికైతే ఎక్కువ ఛాన్స్‌లు ఇస్తే ఇతనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. ఇంకా ఈ టీంలో ఫినిషర్‌గా అబ్దుల్ సమాద్ ఉన్నాడు. అబ్దుల్ సమాద్ అయితే బెస్ట్ ఫినిషర్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కూడా చాలా మ్యాచెస్‌లో ఫినిష్ చేశాడు. అలాగే షాబాజ్ అహ్మద్, ఇంకా కులకర్ణి ఇలా కొంతమంది ఉన్నారు. ఇంకా బౌలర్స్ విషయం దగ్గరకొచ్చేస్తే మెయిన్ బౌలర్‌గా అవేష్ ఖాన్ ఉన్నాడు. ఈ టీంలో అయితే చెప్పుకోదగ్గ బౌలర్స్ అయితే ఎవరు లేరు. ఈ టీంలో ఉన్న బౌలర్స్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళే. అలాగే ఈ టీంలో మయాంక్ యాదవ్ ఉన్నాడు. మయాంక్ యాదవ్ అయితే ఎక్కువ స్పీడ్‌తో వేయగలడు. 150 స్పీడ్‌ని చాలా ఈజీగా వేయగలడు. ఒకవేళ లైన్ అండ్ లెంత్ సరిగ్గా ఉన్నట్టయితే ఇతన్ని ఎవరు ఆపలేరు. అలాగే టీంలో నాటజీ కూడా ఉన్నాడు. ఇంకా స్పిన్ బౌలింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే దిగ్వేష్ టాతి ఉన్నాడు. దిగ్వేష్ టాతి అయితే స్పిన్ బౌలింగ్ అనేది చాలా బాగా వేస్తాడు. వేరే ప్లేయర్స్ని అయితే అనవసరంగా గెలుక్కుంటాడు. కానీ ఇతని దగ్గర టాలెంట్ అనేది చాలా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని మ్యాచ్లు ఇతని వల్లే గెలిచారు. సో ఇతనైతే ఎక్కువ వికెట్లు తీయగలడు. అలాగే వీళ్ళ టీంలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. అర్జున్ టెండూల్కర్ అయితే చెప్పుకోదగ్గ ఆటగాడైతే కాదు. చూద్దాం లక్నో టీం వచ్చేసి ఛాన్స్లు అనేవి ఇస్తుందో లేదో. ఇంకా ఫైనల్ గా మోషిన్ ఖాన్ అని ఒక బౌలర్ ఉన్నాడు. ఇతను కూడా బాగా వేయగలడు. సో ఇప్పుడైతే ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఆడబోతున్నారో తెలుసుకుందాం. వీళ్ళ టీంలో ఓపెనింగ్ వచ్చేసి మిచెల్ మార్ష్ ఇంకా మార్క్రమ్ వీళ్ళిద్దరైతే చేస్తారు. తర్వాత వికెట్ పడ్డాక రిషబ్ పంత్ వస్తాడు. అలాగే ఆయుష్ బడోని వస్తాడు. తర్వాత అయితే నికోలస్ పురాన్, జాష్ ఇంగ్లీష్ ఇంకా అబ్దుల్ సమాద్ వీళ్ళు ముగ్గురు వస్తారు. ఇక్కడైతే నికోలస్ పురాన్ సిచ్యుయేషన్ బట్టి బ్యాటింగ్ వస్తాడు. ఇంకా తర్వాత బౌలింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే దిగ్వేష్ రాతి, మయాంక్ యాదవ్ ఇంకా అవేష్ ఖాన్ ఉన్నారు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వీళ్ళ టీంలో మొహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. సో మొహమ్మద్ షమీ కూడా టీంలో అయితే పక్కా ఆడతాడు. ఇతనైతే ప్లేయింగ్ లెవెల్లో పక్కా ఉంటాడు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ కావాలనుకుంటే షాబాజ్ అహ్మద్ లేకపోతే మోషిన్ ఖాన్ వీళ్ళిద్దరిలో ఒకరు వస్తారు. సో ఇక్కడైతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బౌలింగ్ కంటే బ్యాటింగ్ అనేది చాలా బాగుందని చెప్పాలి. ఇక్కడైతే వీళ్ళకున్న బౌలింగ్ కి ట్రోపింగ్ గెలవడం చాలా కష్టం అని చెప్పాలి. సో చూద్దాం ఇక్కడైతే రిషబ్ పంత్ ఎలా నడిపిస్తాడో. సో ఇది మ్యాటర్. అయితే లక్నో సూపర్ జెయింట్స్ టీం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.